ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నీ కార్యములన్నిటిలోనూ నీ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు జయము అనుగ్రహిస్తాను అని దేవుడు అంటున్నాడు. మీ యొక్క ఉద్యోగ ప్రయత్నంలో, మీ యొక్క వ్యాపార ప్రయత్నంలో, వ్యాపార విషయంలో, చదువు విషయంలోనూ నీవు అభివృద్ధి చెందటానికి చేసే ప్రతి ప్రయత్నములోనూ దేవుడు నీకు విజయము అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించి అనుదినము వాగ్దానము చూడటం ద్వారా వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతాయి. సహోదరి సహోదరుడా, ఉపకారములు ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగముల వలన దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. దేశమందు నివసించు సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. సహోదరి సహోదరులారా, అన్ని సమయాల్లోనూ ఆయన్ని నమ్ముకోవాలి. ఆయన ఎదుట మీ హృదయములు కుమ్మరించుకోవాలి. దేవుడు మనకు ఆశ్రయస్థానము. ఏ విషయంలోనూ కలత చెందకూడదు. కానీ అన్ని విషయాల్లో కృతజ్ఞత ప్రార్థన విన్నపాలు చేస్తూ మీ మనవులు దేవునికి తెలియజేయండి. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు వందనములు తెలియజేస్తున్నాము. మేము చేసే ప్రయత్నాలన్నిటిల్లో విజయం ఇస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి, మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాల్ని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.